హలో మచాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం ఐఎల్స్లో లాస్ట్ పార్ట్ అండ్ అందరు దీన్ని చాలా టఫ్గా ఫీల్ అవుతుంటారు. స్పీకింగ్ గురించి మాట్లాడుకుందాం. స్పీకింగ్ ఏంటంటే మిగతా మూడిట్లాగా ఒకటే స్ట్రెచ్లో అయిపోదు అనమాట. సో మనం ఐఎల్స్ ఎగ్జామ్ బుక్ చేసుకున్న తర్వాత మన ఐఎల్స్ ఎగ్జామ్ డేట్కి 2 days లోపు 2 days ముందు మనకి ఏ స్పీకింగ్ స్లాట్ వచ్చిందో మనకు వస్తుంది అనమాట. మీకు ఆ రోజైనా రావచ్చు, దాని ముందు రోజైనా రావచ్చు, దాని తర్వాత రోజైనా రావచ్చు. నేను రాసినప్పుడైతే నాకు ఆ రోజే పడింది. సో ఐఎల్స్ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకైతే 2 hours గ్యాప్ వచ్చిందనమాట. గ్యాప్ వచ్చిన తర్వాత నాకు 120 స్లాట్ వచ్చినప్పుడు నేను 1K వెళ్ళినా స్లాట్ ఖాళీగా ఉందని ఇచ్చేస్తారు. సో మీకు అలా జరగవచ్చు, చెప్పలేము. సో మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ప్రతిదానికి పార్ట్స్ ఉన్నట్టే ఐఎల్స్లో కూడా 3 parts ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ అనమాట. అతను మీకు వచ్చిన లైక్ ఆ ఎగ్జామినర్ మీ పేరు, కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, మీ పాస్పోర్ట్ అని, అది అని, ఇది అని. సో అలా అడిగిన తర్వాత ఒక పర్టిక్యులర్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు ఎగ్జామినర్. సో ఆ టాపిక్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దీంట్లో నా అడ్వైస్ ఏంటంటే మినిమం 2-3 sentences ఆన్సర్ చేయండి. మీరు ఏం మాట్లాడినా దానికి ఒక ఫ్లో ఉండాలి. ఆహా అని చెప్పి అట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే అది మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అది కాక మీ ఫ్లోని డిస్టర్బ్ చేస్తుంది. సో కావాలంటే మీరు మాట్లాడే ముందే ఒక లైక్ గ్యాప్ తీసుకోండి, ఏం పర్లేదు. అతను ఒక క్వశ్చన్ అడిగాడు, మీరు ఇట్లా కాసేపు ఆలోచించుకొని ఒక 2-3 seconds అప్పుడే ఆన్సర్ చేయండి. కానీ మీరు ఆన్సర్ చేసిన ప్రతిసారి ఒక ఫ్లోలో ఉండాలన్నమాట. అదీగాక అతను కొన్ని జనరల్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు అందులో వైట్ లైస్ కూడా చెప్పొచ్చు. ఫర్ సపోజ్ నేనే ఈ స్టేట్కి సీఎం అని కూడా చెప్పొచ్చు. కానీ అది గ్రామాటికల్గా కరెక్ట్ వేలో చెప్పాలన్నమాట. సో మీరు అలా ఫిల్లర్స్ యూజ్ చేయకుండా కోహెషన్ యూజ్ చేసి చెప్పారంటే మీకు ఫస్ట్ రౌండ్ చాలా ఈజీగా అయిపోద్ది. మినిమం ఒక 4 minutes ఉంటుందేమో ఫస్ట్ రౌండ్. సో ఆ ఫస్ట్ రౌండ్లో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు మాట్లాడేస్తారు. మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ మీరు టెన్స్గా ఉంటే నవ్వండి. అంటే లైక్ ఎగ్జామినర్ కూడా మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు మాట్లాడినప్పుడు అతను కానీ ఆమె కానీ నవ్వుతూ ఉంటారు మీకు. సో మీరు నవ్వితే ఏంటంటే మీకు కొంచెం రిలాక్సేషన్ వచ్చి అరే ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టే ఉంటుంది అని చెప్తారు. సో అలానే ఉంటుంది. కానీ మీరు ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. మీరు ఒక ప్రాపర్ గ్రామర్తో ప్రాపర్ వొకాబులరీ యూజ్ చేసి మాట్లాడాలి. ఈ ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ అనమాట. ఇదేంటంటే క్యూ కార్డు. మీకు ఒక ఎగ్జామినర్ ఒక టాపిక్ ఇస్తాడు, దాని కింద సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 1 minute ఇస్తారనమాట టైం. ఆ 1 minuteలో మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పి మొత్తం ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయిన తర్వాత దాని తర్వాత నుంచి నాన్ స్టాప్ 2 minutes మీరు మాట్లాడాల్సి ఉంటుంది. స్పీక్ ఫర్ 1 or 2 minutes అంటారు. మీరు మ్యాక్సిమం 2 minutes మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు వన్స్ 2 minutes స్టార్ట్ అయిన తర్వాత మీరు లైక్ గ్యాప్స్ తీసుకోకుండా మధ్య మధ్యలో బ్రేకేజ్ కాకుండా ఉండడానికి మీకు ముందే ఒక పేపర్ ఇస్తారు. సో మీరు ముందే ఒక పేపర్లో మీరు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి మెయిన్ హెడ్డింగ్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఈ పార్ట్లో ఏంటంటే ఇడియమ్స్ అని ఉంటాయి, లైక్ ఓవర్ ద మూన్ అలాంటివి యూజ్ చేస్తే ఏంటంటే మీ స్కోర్ పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మీరు తక్కువలో తక్కువ ఒక 4 idioms అయినా యాప్ట్గా యూజ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు. మళ్ళీ idioms వాడమన్నా కదా అని మీరు ఆ ఇచ్చిన idioms అన్నీ మీరు యాప్ట్గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాడారనుకోండి, చాలా టైమ్స్లో అన్న నాకు సిచ్యువేషన్ రాలేదు, అరే అసలు నాకు అవ్వలేదని చెప్పి చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు. ఆ సిచ్యువేషన్ రాదండి, మనమే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని మీరు మినిమం 4 idioms వాడారంటే అది మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది. లైక్ ఒక 0.5 score మిమ్మల్ని పెంచుతుంది అనమాట. సో అలా మీరు 2 minutes మాట్లాడిన తర్వాత ఇది కూడా సేమ్ ఫస్ట్ పార్ట్ లాగానే దీనికి కోహెషన్ ఉండాలి. అతను ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్పకూడదు. మీరు అతనికి ఇచ్చిన ఒక క్యూ కార్డు మొత్తానికి మీరు ఆన్సర్ చేయగలిగినట్టు ఉండాలి. మీరు ఆన్సర్ చేయాలి కూడా. ఆ 2 minutesలో ఆ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసేటట్టు చెప్పాలి. ఇందులో కూడా మీరు వైట్ లైస్ చెప్పొచ్చు. మీకు తెలియనిది అడిగినా మ్యాక్సిమం మనకి తెలియనివే అడుగుతారు. సో మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడే మీకు తెలియని టాపిక్స్ మీద ఒక ఫ్రెండ్ని ముందు కూర్చోబెట్టుకొని ఒక 2 minutes వాటితో మాట్లాడండి. ఇంకా బెస్ట్ ఏంటంటే మీరు మాట్లాడిన ప్రతిసారి రికార్డ్ చేసుకోండి. ఇది చాలా హెల్ప్ అవుద్ది. ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ మీరు బాగా మాట్లాడలేదు అన్నారనుకోండి, మీరు ఒప్పుకోరు నేను బాగానే మాట్లాడాను కదా అని. ఒకసారి రికార్డ్ చేసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని అనలైజ్ చేసుకుంటే మీ స్కోర్ చాలా హై అవుద్ది అనమాట. నేనైతే ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నేను బాగానే మాట్లాడాను కదా అనేవాడిని. కానీ నాది నేను రికార్డ్ చేసుకొని విన్నప్పుడు ఓహో ఎంత ఘోరంగా మాడుతున్నావా అని చెప్పి మనకు అర్థమైద్ది. అలా అర్థమైన తర్వాత మీరు ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఇదిగాక మీరు ఈ స్పీకింగ్లో కొలొకేషన్స్ అని ఉంటాయి. ఇవేంటంటే లైక్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ స్పోర్ట్స్ అలా బదులు ఐ హ్యావ్ కీన్ ఇంట్రెస్ట్ ఇలాంటివి అనమాట. కొలొకేషన్స్ ఇంకా ఫ్రేజల్ వర్బ్స్ అని ఉంటాయి. ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఏంటంటే లైక్ బ్రేక్ డౌన్, కమ్ అప్ విత్, కమ్ అక్రాస్
ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అలాంటివి వాడితే ఈ ఈ ఇడియమ్స్, ఈ ఫ్రేజల్ వర్బ్స్, ఈ కొలొకేషన్స్ ఇవన్నీ వాడితే ఏంటంటే మీకు స్కోర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దాంతోపాటు మెయిన్ ఏంటంటే అసలు ఫ్లో బ్రేక్ కాకూడదు. మీరు ఒకసారి స్టార్ట్ చేశారంటే మీరు మాట్లాడే ప్రతి ఒక్క కంప్లీట్ సెంటెన్స్లోనే ఉండాలి. అసలు ఫ్లో అసలు బ్రేక్ కాకుండా ఉండాలి. అలా కాకుండా మీరు ఐ థింక్ ఈ అని ఇలా మాట్లాడారు అనుకోండి, స్కోర్ చాలా తగ్గిపోయింది. అలా అసలు మాట్లాడకూడదు. మనం ఏది మాట్లాడినా ఒక ఫుల్ సెంటెన్స్లో మాట్లాడాలి. సో ఇది ఈ క్యూ కార్డ్ అయిపోయిన తర్వాత పార్ట్ 3 అనమాట. ఇదేంటంటే 2 వే డిస్కషన్ అనమాట. ఫస్ట్ పార్ట్ లానే ఉంటుంది, కానీ ఇందులో ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ గురించి ఒక 40 సెకండ్స్ మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసుకోండి. లైక్ ఒక 4-5 సెంటెన్సెస్. దీనికి నేను ఇచ్చే టిప్ ఏంటంటే అతను ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఒక స్టేట్మెంట్, దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్, దాని కింద ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఆన్సర్ లెంత్ వస్తుంది. లైక్ ఆ ఇన్విజిలేటర్కి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ కూడా పడుతుంది. ఓహో, ఇతను నేను చెప్పిన దానికి ఇట్లా మొత్తం ఒక కంప్లీట్ ఆన్సర్ ఇస్తున్నాడు అని. సో ఇలా మాట్లాడతారు. కొన్నిసార్లు ఏంటంటే ఇవి ఒక ర్యాండమ్ టాపిక్ మీద ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ మీకు సెకండ్ పార్ట్లో ఏదైతే క్యూ కార్డ్ ఇస్తారో ఆ క్యూ కార్డ్ని కంటిన్యూషన్ క్వశ్చన్సే ఉంటాయి అనమాట. సో ఒకే దాని మీద మాట్లాడడానికి రెడీ అయిపోయింది. మీరు మళ్ళా అతను ఒకే క్వశ్చన్ మీద అడిగారు కదా అని ఒకే వొకాబులరీ వాడకూడదు. సేమ్ క్వశ్చన్నే డిఫరెంట్ వొకాబులరీతో మీరు ఆన్సర్ చేయగలగాలి. సేమ్ టాపిక్ మీద డిఫరెంట్ వొకాబులరీస్ ఉంటాయి గూగుల్లో, మీరు వెతకండి, దొరుకుతాయి. సో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అయితే మగప్ అవ్వండి. మీ హోమ్ టౌన్ గురించి, నీకు ఇష్టమైన ఆర్ట్ గురించి, లేకపోతే నీకు ఇష్టమైన బైక్ గురించి, ఇలాంటివి కొన్ని బేసిక్ ఉంటాయి అన్నమాట. సో ఆ బేసిక్ అయితే మీరు ఫుల్గా మగప్ అయిపోండి, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా పార్ట్ 3 కూడా మీరు బాగా చెప్పేశారనుకోండి, ఇంకా అయిపోతుంది ఎగ్జామ్. సో అతను కూడా మీకు థ్యాంక్ యూ అంటాడు. అతనే మిమ్మల్ని స్టాప్ చేస్తాడు. అతను స్టాప్ చేస్తే మీరేం భయపడద్దు. సో మ్యాక్సిమం మీ ఎగ్జామ్ 11 to 13 minutes ఉండొచ్చు. మీరు బాగా మాట్లాడితే మేబీ 14-15 minutes ఉండొచ్చు. లేకుంటే మ్యాక్సిమం 12-13 minutesలో అయిపోద్ది. మీరు కానీ సరిగా మాట్లాడకుండా మధ్యలో స్టటర్ అవుతూ వొకాబులరీ కోసం వెతుక్కుంటున్నట్టు అలా ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే ఏంటంటే మీరు 6-7 minutesలో కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగానే అయిపోయిందంటే మీకు చాలా తక్కువ స్కోర్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినట్టు ఈ బేసిక్ ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ మీరు గుర్తుపెట్టుకొని యాప్ట్గా వాడి, మీరు వైట్ లైస్ చెప్పినా పర్లేదు, యాప్ట్గా వాడి ఒక ఫ్లోలో ఫుల్గా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారంటే ఏంటంటే ఎటు పడితే అటు చూడకండి. కంప్యూటర్ మీ ముందే ఉంటుంది అనమాట. సో హెడ్ ఫోన్స్ ఇస్తారు మంచివి. సో వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి. సో కాస్త మంచి ఇంప్రెషన్ ఉంటుంది వాళ్ళ మీద. సో అంతే.